ప్రణామాలు. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, అందరికీ కూడా దండవత్ దండవత్ ప్రణామాలు. ప్రణామాలు. భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము అష్టమ స్కందము అధ్యాయము 2, 23, 24 శ్లోకాల నుంచి మనము మన యొక్క భాగవత చర్చ శ్రవణము మనం కంటిన్యూ చేద్దాము. हरे कृष्णा प्रभु जी, धन्यवाद प्रणाम। హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ. हरे कृष्णा प्रभु दंडवत प्रणामालु। హరే जी दंडवत प्रणाम। హరే प्रभु हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण अध्याय प्रभु जी ఒకటా రెండా ప్రభు? प्रभु जी అధ్యాయం 2, 23, 24 శ్లోకం నుంచి మొదలు. ఓకే ప్రభు, థ్యాంక్ యూ। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। माता जी प्रभु जी संदर्की दंडवत प्रणाम। हरे कृष्ण। सघर्म तप्ता करिभि करेणुभु ऋतो मदच्युत्कर भैरनुद्रता गिरिं गरिम्डा परिता प्रकम्पयन् निषेव्यमाणो लिकुलैर्मदासनै
సరోనిలం పంకజరేణురోషితం జిఘ్రన్విదూరా మదవిహ్వలేక్షణా వృతాస్వయూధేన తృషార్దితేన తత్ సరోవరాభ్యాసమధాగమద్రుతం. జయలక్ష్మి మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఆడ ఏనుగులతో పాటు ఇతర ఏనుగుల గుంపుచే పరివేష్టితమైనదనియు ఏనుగు గున్నలచే అనుసరింపబడినదనియు గజపతి తన దేహభారముచే త్రికూట పర్వతము ప్రాంతమునంతటిని కంపింపజేయుచుండెను. చెమటలు పట్టియుండి నోటి నుండి దారులు స్రవించుచు ఆ గజము విహల్వ నేత్రములతో నుండెను. మదగజములను గ్రోలేడి తుమ్మెదలచే సేవింపబడుచు అది సరోవరము నుండి వాయువు మోసుకొని వచ్చిన పద్మరాగ సుగంధమును దూరము నుండియే ఆఘ్రాణించెను. దేహముచే పీడితులైన అనయాయులచే పరివేష్టితయై ఆ విధముగా గజేంద్ర శీఘ్రముగా సరోవర తీరమును చేరెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ, మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ, మీరు మ్యూట్ లో ఉన్నారు, మీరు మ్యూట్ లో ఉన్నారు. విగాహ్య తస్మిన్నమృతాంబు నిర్మలం హేమారవిందోత్పలరేణురోషితం పపౌ నికామం నిజ పుష్కరోద్ధృత మాత్మానమధ్యే స్నపయంగతక్లమా. శ్రీదేవమాత చదవండి. గజేంద్రుడు సరోవరమును ప్రవేశించి చక్కగా స్నానమాడి అలసటను తీర్చుకొనెను. తరువాత స్వచ్ఛములు, అమృతతుల్యములు, శీతలములు, పద్మములు, ఉత్పలములు, పుప్పొడిచే మిశ్రితమైన జలములను తన తొండముతో తృప్తి తీరా త్రాగెను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సపుష్కరేణో ధృతసీకరాంబుదే నిపాయయన్ సంస్నపయన్ యదా గృహి ఘృణీకరేణో కరభాంశ్చ దుర్మదో నాచష్టకృచ్ఛం కృపణో జయాయయా. సుభరత్న మాత చదవండి. పార్వతి మాత చదవండి. ప్రభుజీ ఒక్కసారి శ్లోక చెప్పరా? 26 మాతాజీ. హరే కృష్ణ. చదవమంటారు గజేంద్రము సరోవరమును ప్రవేశించి చక్కగా స్నానమాడి మాతాజీ 26 అండి. ఆధ్యాత్మిక జ్ఞానములు లోపించి కుటుంబమునెడ అమితాశక్తుడయ్యడి మానవుని వలె గజేంద్రుడు శ్రీకృష్ణుని బాహ్యశక్తిచే మోహితుడయ్యి తన పత్నులకు సంతానమును స్నానపానములు కావింపజేసెను. తన తొండముతో సరోవరము నుండి నీరు తీసి వానిపై చల్లుచు అది ఆ పనిలో కలిగేడి కష్టమును గుర్తింపకుండెను. హరే కృష్ణ ప్రభుజీ. తం తత్ర కశ్చిన్ నృపదైవ చోదితో గ్రాహో బలేయాంశ్చరణేరుషాగ్రహేత్ యదృచ్ఛయైవం వ్యసనం గతో గజో యథా బలం సోతి బలో విచక్రమే. పార్వతీమాత చదవండి. హరే కృష్ణ.
ఓ రాజా, దైవ ప్రేరితముకు ఒక మహాబలవంతమైన మొసలి మిక్కిలి క్రోధముతో జలమునందు ఆ గజేంద్రుని పాదమును పట్టుకొనెను. విధవసాత్తు కలిగిన ఆ గండము నుండి బయటపడుటకు బల సంపన్నమగు గజరాజు అంతటా తన శక్త్యానుసారము ఇప్పించెను. హరే కృష్ణ. తథాతురం యూదపతిం కరేణవో వికృష్యమాణాం తరసా బలీయసా విచోక్రిసుర్ధీయేన ధియో పరే గజా పార్ష్ణీగ్రహస్తారయితం న చాసకన్. లక్ష్మీ శ్రీనివాసులు మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. అప్పుడు గజేంద్రుని అట్టి గంభీర స్థితిలో చూసి ఆడ ఏనుగులు దీనముగా ఏడవదొడిగినవి. ఇతర ఏనుగులు సహాయము చేయగోరినను మొసలి యొక్క మహాశక్తి కారణముగా అవి దానిని వెనక నుండి పట్టిలాగి రక్షింపజాలకపోయినవి. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. నియోగ్యతోరేవమిభేంద్రనక్రయో వికర్షతోరంతరతో బహిర్మధా సమాసహస్రం యగమన్మహీపతే సప్రాణయోశ్చేత్రమమం సతామరా. సుబ్రహ్మణ్య ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓ రాజా, కరిమకరులు ఈ ప్రకారం ఒకదానినొకటి నీటి నుండి బయట నుండి నీళ్లలోనికి లాగుకొనుచు 1000 సంవత్సరములు పోరాడినవి. ఆ యుద్ధమును గాంచి దేవతలు మిగుల ఆశ్చర్యపడిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తతో గజేంద్రస్య మనోబలౌజసాం కాలేన దీర్ఘేణ మహానుభూద్వ్యయా వికృష్యమాణస్య జలే వసీదతో విపర్యయో భూత్ సకలం జలౌకసః. వాసవి మాతాజీ, మీరు అనువాదము తర్వాత ఆ భాష్యంలో చివరి పారాగ్రాఫ్ కొట్టుమిట్టాడుచున్నారు వరకు చదవండి. ఆ తర్వాత భవానీ మాతాజీ మీరు మిగతా భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామాలు. బహు సంవత్సరమును నీళ్లలోనికి లాగబడుచు యుద్ధము చేసిన కారణమున తదనంతరము గజరాజు యొక్క మానసిక శారీరక ఇంద్రియ శక్తి తగ్గినదయ్యెను. దానికి విరుద్ధముగా జల నివాసి అయినందున మకరమునకు ఉత్సాహము శారీరక మానసిక శక్తి వృద్ధి చెందినదయ్యెను. భాష్యము శ్రీల ప్రభుపాదికి జై. కరిమకరుల పోరాటమునందు గోచరించడి భేదమేమనగా కరి అతి బలవంతమైనదే అయినప్పటికీ పరాయి ప్రదేశమైన జలములో ఉన్నది. 1000 సంవత్సరముల పోరాట కాలములో దానికి ఆహారమే లభించలేదు. అటువంటి పరిస్థితులలో దానికి శారీరక బలం తగ్గెను. శారీరక బలం తగ్గినందున మనస్సు కూడా బలహీనమై ఇంద్రియములు శక్తిహీనములు కాజొచ్చెను. కానీ జలచరమైన మొసలికి మాత్రం ఎటువంటి కష్టములు కలగలేదు. ఆహారం లభించుచుండిన కారణమున అది మానసిక శక్తిని ఇంద్రియోత్సాహమును పొందసాగినది. ఈ విధముగా గజము బలము క్షీణించినది కాగా మొసలి అధిక బలవంతము అయినది. దీని నుండి మనము నేర్చుకొనవలసినదేమనగా మాయతో కొనసాగించే యుద్ధమునందు మన శక్తి ఉత్సాహము ఇంద్రియములు వీరోచితముగా పోరాడజాలని స్థితిలో మనము ఉండరాదు. నిజమునకు మన కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము మాయపై యుద్ధమును ప్రకటించియున్నది. ఆ మాయలోనే జీవులందరూ నాగరికతకు సంబంధించిన మిథ్యావగాహనలో కొట్టుమిట్టాడుచున్నారు. కనుక కృష్ణ చైతన్యోద్యమ సైనికులు ఎల్లప్పుడూ శారీరక శక్తిని. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఉత్సాహమును ఇంద్రియ శక్తిని కలిగి ఉండవలెను. తమను యోగ్యులుగా ఉంచుకొనుటకు వారు సామాన్య జీవన స్థితిలో నెలకొనవలెను. సామాన్య స్థితి అనేది అందరికీ ఒకే రకముగా ఉండదు. కనుకనే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి అనడి వర్ణాశ్రమ స్థితులు ఉన్నవి. ముఖ్యముగా కలియుగమునందు
ఎవడును సన్యాసమును తీసుకొనరాదని ఉపదేశించబడినది. అశ్వమేధం గవాలంబం సన్యాసం ఫలపైకృతం దేవరేణ సుతోత్పిత్తం కలోపం చ విభజ్యయేత్. బ్రహ్మవైవర్త పురాణం. జనులు దృఢవంతులు కారు కనుక ఈ యుగమునందు సన్యాసము నిషిద్ధమని మనము తెలుసుకొనవలెను. కేవలము 24 వయసులో సన్యాసమును స్వీకరించి శ్రీ చైతన్య మహాప్రభు మనకు ఒక చక్కని ఉపమానం నెలకొల్పిరి. కానీ యవనమునే సన్యాసమును స్వీకరించినందులకు మిగులు జాగరూకతతో ఉండవలసినదని సార్వభౌమ భట్టాచార్యుడు ఆయనకు ఉపదేశించాను. ప్రచారము నిమిత్తము నేను యువకులకు సన్యాసము ఇచ్చి ఉంటిని, కానీ వారు సన్యాసమునకు యోగ్యులు కారని నిజముగా అనుభవమునకు వచ్చుచున్నది. అయినను ఎవరైనా తాను సన్యాసమునకు అర్హుడని కానని తలచుటలో ఎటువంటి దోషము లేదు. కామమును అణుచుకొన జాలని వాడు గృహస్థాశ్రమును స్వీకరింపవచ్చును. మనిషి ఒక చోట బలహీనముగా ఉన్నాడనే విషయము అతడు మాయ మొసలితో యుద్ధమే ఆపివేయవలెనని అర్థము కాదు కదా. గజేంద్రుడు చేయనున్నట్లు మనము శ్రీకృష్ణుని పాదారి విందములను ఆశ్రయించవలెను. కామవాంఛ ఉన్నచో మనిషి గృహస్థాశ్రమును స్వీకరింపవచ్చును, కానీ యుద్ధమును విడిచిపెట్టవలనని అవసరము లేదు. ఈ విషయమున శ్రీ చైతన్యులు స్థానే స్థితాః శృతిగతాం తనువాంగ్మనోభి అని ఉపదేశించరు. అనగా మనిషి తనకు ఏ ఆశ్రమం అనుకూలముగా ఉన్నదో దాని యందు ఉండవచ్చును. ప్రతి ఒక్కడు సన్యాసమే తీసుకొనవలసిన అవసరము లేదు. కామవాంఛితుడు గృహస్థాశ్రమును ప్రవేశింపవచ్చును, కానీ తన యుద్ధమును మాత్రము కొనసాగింపవలెను. దివ్యస్థితిలో లేనివాడు కృత్రిమముగా సన్యాసమును స్వీకరించుట ఎంత మాత్రము శ్రేయోదాయకము కాదు. సన్యాసాశ్రమును స్వీకరింపజాలంచో మనుజుడు గృహస్థాశ్రమును ప్రవేశించి గొప్ప శక్తిని ఉపయోగించి మాయతో యుద్ధము కావింపవలను. అంతేగాని ఎవడును యుద్ధమును విడిచి పారిపోరాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనం ఏ వృత్తాంతంలో ఉన్నామండి? గజేంద్రుడు ఇన్సిడెంట్ అంతా ఎక్కడ జరుగుతుంది? త్రికూట పర్వతంలో జరుగుతుంది. ఎక్కడుంది త్రికూట పర్వతం? అది క్షీరసాగర సముద్రం దగ్గర. ఎలా ఉంది? సముద్రానికి ఒక పక్కన ఉందా త్రికూట పర్వతం? ఎక్కడుంది సముద్రానికి? సముద్రానికి త్రికూట పర్వతం ఎక్కడుంది? త్రికూట పర్వతానికి ఒకవైపు ఉందా సముద్రం, రెండు వైపులు ఉందా? 8 దిక్కులుగా ఉందన్నారు. మొత్తం చుట్టూరు ఉంది సముద్రం, పాల సముద్రం మొత్తం చుట్టూరు ఉంది అన్నమాట. మధ్యలో త్రికూట పర్వతం. త్రికూట పర్వతంలో ఎందుకు ఆ పేరు వచ్చింది దానికి? అక్కడ వెండి బంగారం 3 పర్వతాలు ఉంటాయి. 3 పర్వతాలకు 3 శిఖరాలు ఉంటాయి. అక్కడ 3 శిఖరాలు ఉంటాయి. వెండి, బంగారు, అదే విధంగా ఇనుము 3 ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఏ ఉద్యానవనం ఉంది? ఎవరి ఉద్యానవనం ఉంది అక్కడ? ఉద్యానవనం. ఏ ఉద్యానవనంలో ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జరుగుతుంది? అక్కడ దేవతలందరూ వచ్చి ఋతుమత్ అనేటువంటి ఉద్యానవనంలో జరుగుతుంది అన్నమాట. సో ఆ యొక్క ఉద్యానవనం జరుగుతుంది. అక్కడ ఈ గజేంద్రుడు ఉన్నాడు అన్నమాట. గజేంద్రుడు మామూలుగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అడవికి అంతటికి రాజు కింద ఉన్నాడు. సో గజేంద్రుడు ఆయన గట్టిగా అరిస్తే కనుక అక్కడ ఉన్న సింహాలు, పులులు అన్ని కూడా పారిపోతున్నాయి అన్నమాట. సో అలాగా గజేంద్రుడు తన యొక్క ఏనుగులు ఎప్పుడు కూడా గుంపుగా ఉంటాయి. ఎప్పుడు కూడా ఏనుగులు ఒక్క ఏనుగు కూడా ఎప్పుడు సెపరేట్ గా ఉండదు. ఎప్పుడు కూడా గుంపుగానే వస్తాయి, గుంపుగానే వెళ్తాయి. సో అందులో చూస్తే కనుక మనం ఒక పెద్ద ఏనుగు ఉంటుంది. అది ఎలాగ వెళ్తే కనుక మిగతా ఏనుగులన్నీ కూడా దాన్ని అనుసరిస్తూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఆడ ఏనుగులు, తర్వాత గున్న ఏనుగులు వాటిని వెంట పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్తాయి అన్నమాట. అలాగే గజేంద్రుడు కూడా వస్తున్నాడు అన్నమాట. వస్తూ అక్కడ మధ్యలో ఉన్నటువంటి చిన్న లతలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా తెంపుకుంటూ వచ్చేస్తూ ఉన్నాడు అన్నమాట. అక్కడ ఒక సరోవరం ఉంది, సరస్సు ఉంది. సో అందులోకి వెళ్ళి చాలా ఇంటాక్సికేషన్ అన్నమాట. సో చాలా మత్తు పదార్థాలన్నీ కూడా తీసుకున్నాడు. సో తీసుకుని ఎంతో చాలా ఆనందంగా తిరుగుతున్నాడు. దాహం వేసిందని చెప్పేసి నీరు తాగుదామని చెప్పేసి ఆ యొక్క నీటిలోకి వెళ్ళాడు అన్నమాట. నీటిలోకి వెళ్ళిన తర్వాత చక్కగా స్నానం చేశాడు. అలసట అంతా తగ్గిపోయింది. ఆ తర్వాత పిల్లల్ని అదే విధంగా ఆడ ఏనుగుల్ని అందరినీ కూడా పిలిచి వాటిలన్నిటి మీద కూడా చక్కగా నీళ్లు చల్లి వాటికి అంతా కూడా నీళ్లు తాగించాడు అన్నమాట. ఎలా అయితే కనుక ఒక మానవుడు గృహస్థుడు ఏ విధంగా అయితే కనుక భార్య పిల్లల్ని చూస్తాడో అదే విధంగా చేశాడు అన్నమాట. ఆ పనిలో ఎంతో కష్టపడి ఉన్నా సరే అతనికి తెలియట్లేదు అన్నమాట.
సో ఈ విధంగా చేస్తూ ఉంటే కనుక గజేంద్రుడు ఎంత పెద్దగా ఉన్నాడు అంటే కనుక ఆయన నడుస్తూ ఉంటే కనుక త్రికూట పర్వతం కూడా దద్దరిల్లిపోతుంది అనమాట. అంత బలంగా ఉన్నాడు అనమాట, అంత బరువుగా ఉన్నాడు. కానీ ఏమైందంటే కనుక ఈ విధంగా ఆ గజేంద్రుడు వచ్చాడు. గజేంద్రుడు అంతా కూడా అక్కడ ఆ సరస్సునంతా అల్లకల్లోలం చేస్తున్నాడు. సో అక్కడ ఏంటంటే కనుక ఒక ముసలి ఉందన్నమాట, మకరం ఉందన్నమాట. ఆ మకరానికి చాలా కోపం వచ్చింది. సో నా ఏరియాలోకి నువ్వు వస్తావా అని చెప్పి కోపం వచ్చి ఏం చేసింది, వెంటనే గజేంద్రుడి యొక్క కాలు పట్టేసుకుంటుంది అనమాట. కాలు పట్టుకుని కొరుకుతూ ఉంటుంది. సో ఆ విధంగా కొరుకుతూ ఉంటే కనుక వెంటనే గజేంద్రుడు అంటే కనుక మామూలు వ్యక్తి ఏం కాదు, చాలా బలవంతుడు ఆయన. మామూలు ఏనుగు కూడా కాదు, పెద్ద ఏనుగు, చాలా బలం ఉన్న ఏనుగు. ఏనుగులకు అందరికీ రాజు అన్నమాట. కానీ ఏంటంటే కనుక ముసలి కూడా ఎంతో చాలా బలమైంది అనమాట. అందుకని పాదాన్ని ఈ నోటితోటి గట్టిగా పట్టేసుకుంది అనమాట. సో దాని నుంచి తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు అనమాట గజేంద్రుడు. అయినా సరే ఆ ముసలి వదలలేదన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి ఆడ ఏనుగులన్నీ కూడా చాలా దీనంగా ఏడుస్తూ ఉన్నాయి. సో మిగతా ఏనుగులన్నీ కూడా, మగ ఏనుగులు ఏవైనా సరే సాయం చేద్దామని వచ్చినా సరే ఆ యొక్క ముసలి యొక్క శక్తికి భయపడి వాటికి దగ్గరలోకి వచ్చి రక్షించలేకపోయాం అనమాట. సో ఆ విధంగా ఎలా జరిగింది, వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక క్లాసికల్ ఫైట్ జరిగింది అనమాట, యుద్ధం జరిగింది. ఏం చేస్తుంది, తనకు బలం ఉన్నప్పుడు ముసలిని ఒడ్డుకి, భూమి మీదకి లాక్కొచ్చేస్తుంది ఏనుగు. కానీ ఏంటంటే కనుక ముసలి కూడా చాలా బలంగా ఉంది కాబట్టి మళ్ళీ ఏనుగును కూడా అది లోపలికి లాక్కుని వెళ్ళిపోతుంది. అలాగా బయటికి లోపలికి, బయటికి లోపలికి, అలాగా 1000 సంవత్సరాలు వాళ్ళిద్దరి మధ్య కూడా పోరాటం జరిగిందనమాట. అక్కడ ఉన్న దేవతలందరూ కూడా ఇవంతా కూడా చూసి చాలా ఆశ్చర్యపోయారనమాట. ఇంతలా జరుగుతుందేంటి వీటి రెండింటికి మధ్య అని చెప్పేసి దేవతలు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఆ విధంగా జరిగిందనమాట. కానీ ఏమైందంటే కనుక కొంచెం సేపటికి ఇంకా ఏనుగు అయితే కనుక ఆహారం దొరకట్లేదు. సో ఏనుగు ఎక్కడుంది, నీటిలో ఉండిపోయింది. కాబట్టి ఏమైపోయింది, తన యొక్క పొజిషన్ ప్రకారం ఏనుగుకి శక్తి తగ్గిపోయింది. మానసికంగా, శారీరకంగా, ఇంద్రియాల యొక్క శక్తి తగ్గిపోయింది. కానీ ముసలి నీటిలో ఉంటుంది కదా, సో కాబట్టి చక్కగా దానికి శక్తి ఇంకా పుంజుకుంటుంది అనమాట. అది పెరుగుతూ ఉంది. ఈ యొక్క ఏనుగుకేమో శక్తి తగ్గిపోతూ ఉంది అనమాట. సో ఏనుగుకేమో యొక్క శక్తి తగ్గిపోతూ ఉంది అనమాట. సో ప్రభుపాద్ గారు భాష్యంలో చెప్తున్నారు, సో మనం కృష్ణ చైతన్య ఉద్యమంలో పాల్గొంటున్నాము అని అంటే కనుక ఏమిటి, మనం మాయ మీద యుద్ధం ప్రకటించినట్లే అన్నమాట. సో మాయ ఏం చేస్తుంది, మనల్ని కూడా తనలో లాక్కోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఎలా అయితే కనుక ఇక్కడ ఏనుగు ముసలి ఎంత ప్రయత్నించినా సరే దాని నుంచి తప్పించుకోవడానికి ఎంతైతే కనుక ప్రయత్నం చేసిందో తన వంతు శాయి శక్తిలా ప్రయత్నం చేసింది, అంతేగాని వదిలేయలేదు కదా ఏనుగు. అలాగే మనము మాయ నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నించాలి, శాయి శక్తిలా ప్రయత్నించాలి. సో మనం ఫైట్ అయితే కనుక, చాలా గట్టి ఫైట్ అయితే కనుక మనం చెయ్యాలి. సో ఆ తర్వాత ఎలా అయితే కనుక గజేంద్రుడు ఇంకా చేయలేకపోతే కనుక ఏం చేశాడు, చివర్లో స్వామి కోసం ప్రార్థన చేశాడు. అలాగే మనం కూడా మాయతో యుద్ధం చేస్తున్నప్పుడు మనం కూడా అదే విధంగా మన శాయి శక్తిలా ప్రయత్నించాలి. శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాల్ని మనము ఆశ్రయించాలన్నమాట. అది శ్రీల ప్రభుపాద్ గారు యొక్క భాషల్లో చెప్పడం జరిగింది అన్నమాట. ఇత్తం గజేంద్రాసయదాపసంకటం ప్రాణస్య దేహి వివసో యదృచ్ఛయా అపారయన్మాత్మ విమోక్షణే చిరం దధ్యావిమాం బుద్ధిమదాప్యపద్యత. నాగం సునీతమాతజీ, మీరు అనువాదం భాష్యం చదవండి. భాష్యంలో ఎంతవరకు ప్రభుజీ? మొత్తం చదివండి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. విధివశాత్తు తాను మొసలికి చిక్కుబడుటను దేహదారి అయి నిస్సహాయ పరిస్థితిలో ఉన్నందున తన్ను ఆ ప్రమాదము నుండి రక్షించుకొనజాలకపోవుటను గాంచిన గజరాజు ప్రాణభీతిని పొందెను. అందువలన అది దీర్ఘకాలము ఆలోచించి చివరకు ఈ నిర్ణయమునకు వచ్చెను. భాష్యం బై శ్రీలా ప్రభుపాద్ కి జై. ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కరూ జీవన సంఘర్షణలో నెలకొని నట్టివాడే. ప్రతి ఒక్కడు తన్ను తాను ప్రమాదము నుండి రక్షించుకొనగోరినను దానికి అసమర్థుడై ఉండును. కాని అతడు పుణ్యాత్ముడైనచో అప్పుడు దేవదేవుని పాదపద్మములను ఆశ్రయించును.
ఇది భగవద్గీత 7.16 యందు ఇట్లు ధృవపరచబడినది. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. ఆపద యందున్నవాడు, ధనమును గోరువాడు, జ్ఞానమును అన్వేషించువాడు, జిజ్ఞాసువు అనేది 4 రకములకు పుణ్యాత్ములు తమ రక్షణార్థం లేదా పురోగతి కొరకు దేవదేవుని ఆశ్రయింతురు. గజేంద్రుడు ఆ ప్రమాద పరిస్థితిలో దేవదేవుని పాదపద్మములను ఆశ్రయింప నిశ్చయించుకొనెను. తగినంతగా యోచించిన పిదప అది తెలివితో సరి అయిన నిర్ణయమునకు వచ్చెను. పాపి అయిన వాడు అటువంటి నిర్ణయమునకు రాజాలడు. కనుకనే సంకట పరిస్థితిలో లేదా విషమ పరిస్థితిలో కృష్ణ పాదార విందములను ఆశ్రయించవలెనని సుకృతివంతులు నిశ్చయించుకొనేదరని భగవద్గీత యందు చెప్పబడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో విధివశాత్తు ముసలి నోటిలో చిక్కుకుపోయింది. సో దేహదారై ఉన్నాడు, ఎవరు సహాయం చేయడానికి రావట్లేదు. ఎంతసేపు అని చూస్తారు? 1000 సంవత్సరాలు అలా యుద్ధం చేసుకుంటూ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకా ఎంతసేపు అని వెయిట్ చేస్తారు? అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకా ఇతను ఒక్కడే ఫైట్ చేస్తూ ఉన్నాడు ఆ యొక్క ముసలితోటి. అందరూ ఇంక వీడి పని అయిపోయింది అని వదిలేసి వెళ్ళిపోయారు. సో అప్పుడు ఆ విధంగా తాను రక్షించలేకపోతున్నాడు కాబట్టి గజరాజు ఏంటంటే చాలా ప్రాణభీతితోటి చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడంట. ఏంటా నిర్ణయం అనేది చూద్దాం. సో ప్రభుపాద్ గారు ఇక్కడ భాష్యంలో చెప్తున్నారనమాట. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానించ భరతర్షభ. సో మొట్టమొదటి ఎవరు? ఆర్తో, కష్టాల్లో ఉన్నవాడు, ధనాన్ని కోరువాడు, జ్ఞానాన్ని అన్వేషించేవాడు, జిజ్ఞాసు. వీళ్ళు నలుగురు కూడా ఎవరి దగ్గరికి వస్తారు? శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదపద్మాల దగ్గరికి వస్తారు. వాళ్ళందరూ కూడా ఏమిటి? ఉదారది. వాళ్ళందరూ కూడా గొప్ప మనస్సు కలవాళ్ళు, గొప్పవాళ్ళు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే కనుక వాళ్ళు కష్టాలు వచ్చినాయి కదా అని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గరికి ఆశ్రయం తీసుకోవడానికి వెళ్ళలేదు. శ్రీకృష్ణ భగవానుడి కోసం ఆలోచించి ఆయన యొక్క పాద పద్మాల్ని ఆశ్రయించాలి. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఏమన్నారు? సుకృతవంతులు, అదృష్టవంతులు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. ఆ తర్వాత అప్పుడు గజరాజు ఏం చేశాడు అనేటువంటిది మనం చూద్దాం. నమామి యే జ్ఞాతయ ఆతురం గజా కుతకరిణ్యా ప్రభవంతి మోచితుం గ్రాహేణ పాసేన విధాతురావృతో ప్యహం చ తం యామి పరం పరాయణం. లక్ష్మీనాగేశ్వరి మాతాజీ మీరు అనువాదము భాష్యంలో అజ్ఞానమే అగును వరకు చదవండి. చంద్ర మాతాజీ ఈ భౌతిక జగత్తు నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభు. నా బంధుమిత్రులైన ఇతర ఏనుగులు నన్ను ఈ ప్రమాదము నుండి కాపాడజాలకపోయినవి. ఇక నా పత్నుల గురించి నేరుగా తెలుసుకున్నదేమున్నది? వారేదియును చేయజాలరు. వివిధవశాత్తు నేను ఈ నెమలి బారిన పడితిని కనుక మహనీయులతో పాటు ఎల్లరికూ సదా ఆశ్రయమైనటి దేవదేవునినే నేను ఆశ్రయింతును. భాష. ఈ భౌతిక జగత్తు పదం యద్విత్ పదం అని వర్ణించబడినది. అనగా అడుగడుగున ప్రమాదము పొంచి ఉన్నట్టు ప్రదేశమని దాని భావం. కేవలము మూర్ఖుడే తాను ఈ భౌతిక జగత్తులో సుఖముగా ఉన్నట్లు తలపోయింది. కానీ నిజమునకు అతడు సుఖవంతుడు కాడు. ఆ రీతిగా తలచెడివాడు కేవలము మోహితుడైనట్టు వాడే. అడుగడుగున ప్రతి క్షణము ప్రమాదం పొంచియే ఉన్నది. నవీన నాగరికత యందు మనుజుడు తనకు మంచి ఇల్లు, మంచి కారు ఉన్నచో జీవితం సఫలమైనదని భావించును. పాశ్చాత్య దేశాలలో ముఖ్యంగా అమెరికా దేశం నందు మంచి కారును కలిగి ఉండుట ఆనందహేతుమని తలచబడును. కానీ మనుజుడు ఆ కారులో రోడ్డు మీదకు వచ్చినంతనే విపత్తునందు ప్రవేశించిన వాడగును. ఏలయనగా ఏ క్షణమైన నా కారు ప్రమాదమునకు గురి అయి దాని ఎందున్నవాడు మరణించవచ్చు. అటువంటి రహదారి ప్రమాదములలో అనేక మంది మరణింతురని గణాంకములు సూచించుచున్నవి. ఇక్కడి వరకేనా ప్రభుజీ? అంతే. అజ్ఞానం అగును. కనుక ఈ భౌతిక జగత్తు సుఖమయమగు ప్రదేశమని మనము భావించినచో అది అజ్ఞానమే అగును. హరే కృష్ణ ప్రభుజీ. ఈ భౌతిక జగత్తు ప్రమాదభరితం అనే విషయమే నిజమైన జ్ఞానము.
బుద్ధి ఎంతవరకు పనిచేయును అంతవరకు జీవన సంఘర్షణ చేయుచు మనము మన రక్షణ కొరకు యత్నించుచుండవచ్చును. కానీ దేవదేవుడకు శ్రీకృష్ణుడు మనల్ని ప్రమాదం నుండి రక్షించినంత వరకు అట్టి యత్నంలోనియు వ్యర్థములే అగును. కనుకనే భక్త ప్రహ్లాదుడు శ్రీమద్ భాగవతం 7.9.19 నందు ఇట్లు పలికెను. బాలస్య నేహ శరణం పితరో నరసింహ నాథస్య భాగాదము ధన్వంతి మధ్యతో నౌహ తంతస్య తత్ ప్రతినిధస్య ఇహం చ శ్రేష్ఠ స్థావరీజో తనుభృతాం క్రదుః ప్రేక్షితానం బాగులగుటకు లేదా ఈ భౌతిక జగత్తునందలి ప్రమాదములను పరిహరించుటకు మనం ఎన్నో ఉపాయములను కనుగొనను. ఆ యత్నంలో దేవదేవుడు అనుమతింపనదే ఏనాడును సుఖవంతులు కాజాను. దేవదేవుని ఆశ్రయించినకనే సుఖవంతులగుటకు యత్నించి వారు మూడులు అనబడుదురు. మా దృష్టితోన మూఢాం ప్రవర్త్యంతే నరాధములు వారు కృష్ణ రక్షణము లేకుండగానే తాము రక్షించుకుని తలచినందున కృష్ణ భక్తుని చేపట్టుటకు నిరాకరించరు. అదే వారు చేసేది తప్పిదం. కానీ ఇక్కడ గజరాజు తీసుకున్న నిర్ణయం పూర్తిగా సరైనది. అటువంటి ప్రాణ సంకట పరిస్థితుల్లో అది దేవదేవుని శరణ్ణి ఆశ్రయించినది. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ గజరాజు ఆయన కష్టాల్లో ఉన్నాడు బాగాను. ఇంకా ప్రాణం పోతుందేమో అని చెప్పి ఆయన భయపడిపోయాడు. భయపడిపోయి ఆ ఏనుగు సో ఏం చెయ్యాలి అని చెప్పి మనం కూడా ఆలోచిస్తాం కదా, ఏం చేయాలి అని గజరాజు కూడా ఆలోచించాడు. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమిటి ఆ యొక్క నిర్ణయము? నా యొక్క బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఆ ఏనుగులు ఏవి కూడా నన్ను ప్రమాదం నుంచి రక్షించలేకపోయినాయి. ఇంకా నా పత్నుల గురించి వేరే చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎవ్వరు కూడా ఏమీ చేయలేకపోయారు. విధివశాత్తు నేను ముసలి బారిన పడ్డాను. సో కాబట్టి నేనేం చేయాలి ఇప్పుడు అంటే కనుక ఎంతో గొప్ప గొప్ప మహనీయులైనటువంటి వాళ్లకు కూడా ఆశ్రయమైనటువంటి ఆ యొక్క దేవదేవుణ్ణి నేను ఆశ్రయిస్తాను. హ్యహం చతం యామి పరాయణం బ్రహ్మరుద్రాది దేవతలకు కూడా ఆశ్రయం ఇచ్చేటువంటి దివ్యుడు అయినటువంటి ఆ దేవదేవుణ్ణి నేను ఆశ్రయిస్తాను అని చెప్పేసి ఆ యొక్క ఏనుగు ఒక నిర్ణయానికి వచ్చిందనమాట. భౌతిక ప్రపంచంలో ఏంటంటే కనుక మనం చూస్తూనే ఉంటాం, పదం పదం యద్విపదం. ప్రతి అడుగులోనూ కూడా ఏమిటి ఖచ్చితంగా చాలా చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయన్నమాట. ప్రతి అడుగులో కూడా చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇంకోటి ఏం చెప్పారు స్వామి? భౌతిక ప్రపంచం ఏమిటి? దుఃఖాలయం అశాశ్వతం. సో ఇక్కడ అన్ని కూడా ఏంటి? దుఃఖాలన్నీ కూడా ఉంటాయి. భౌతిక ప్రపంచం అనేటువంటిది అశాశ్వతము. సో కాబట్టి ఇక్కడ మనకి ప్రహ్లాద్ మహారాజ్ అది చెప్తున్నారు అన్నమాట. సో చిన్నపిల్లలు రక్షించాలి అని అంటే కనుక ఎవరి చేత రక్షించబడతారు? ఆ యొక్క నృసింహదేవుడి చేత రక్షించబడతారు. వాళ్ళు రక్షించబడాలి అని అంటే కనుక తల్లిదండ్రులు ఒక్కొక్కసారి పక్కనే ఉన్నా సరే పిల్లల్ని రక్షించలేకపోవచ్చు. ఎవరి రక్షణ వల్ల వాళ్ళు రక్షింపబడగలుగుతారు? ఆ యొక్క పుతరౌ నృసింహ, తండ్రి అయినటువంటి నృసింహ భగవానుడి దయ వలన మాత్రమే వాళ్ళు రక్షింపబడగలుగుతారు అన్నమాట. లేకపోతే కనుక ఎవ్వరూ కూడా వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేరు. సో కాబట్టి మనం కూడా ఏం చేయాలి? రక్షణార్థము ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల్ని ఆశ్రయించాలి. మామూలు ఏనుగులకైతే కనుక ఇలాంటి ఆలోచనలు వస్తాయా? మామూలు వాళ్ళకైతే కనుక ఇలాంటి ఆలోచనలు వస్తాయా? రానే రావు. ఇంపాసిబుల్ అన్నమాట, రానే రావు. కానీ ఏంటంటే కనుక ఆ ఏనుగు ఎంతో చాలా పుణ్యాత్ముడైనటువంటి ఏనుగు కాబట్టి, ఎవరా ఏనుగు, అంతకు ముందు జన్మలో ఎవరు అనేటువంటిది త్వరలో మనం తెలుసుకుంటాం. పాస్ట్ టైం ఎంతో గొప్ప పుణ్యాత్ముడైనటువంటి ఏనుగు కాబట్టి ఆ ఏనుగుకి శ్రీకృష్ణ భగవానుడు విష్ణువు కృష్ణుడి యొక్క పాద పద్మాల్ని ఆశ్రయించాలి అనేటువంటి
ఆలోచన రావడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఎవరికి నేను శరణాగతి పొందాలి అని చెప్పేసి మనకి వచ్చే శ్లోకంలో 33వ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. యఃకశ్చనేసో బలినోంతకోరగాత్ ప్రచండ వేగాదభిధావతో భృశం భీతం ప్రపన్నం పరిపాతి యద్భయా మృత్యుం పదావ్యాత్యరణం తమీమహి. రాధమ్మ మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో చెప్పబడినది వరకు చదవండి. ఆ తర్వాత శశికళ మాతాజీ మీరు భీషాస్మాత్ దగ్గర నుంచి చివరి వరకు చదవండి. దేవదేవుడు నిక్కముగా ఎల్లరికూ తెలియజేయబడుకున్నను అతడే పరమశక్తిమంతుడు మహిమాన్వితుడు అయ్యున్నాడు కనుక ప్రచండ వేగం కలిగిన కాలసర్పం ఎల్లరను నిరంతరము తరుమును వారిని మింగివేయుటకు సిద్ధపడి ఉన్నను ఆ సర్ప భయంతో తనను ఆశ్రయించిన వానికి మాత్రము భగవానుడు రక్షణ నొసగును. స్వయంగా మృత్యువే ఆ దేవదేవునికి భయపడి పరుగు తీయనదై ఉన్నది కనుక ఎల్లరికూ నిజమైన ఆశ్రయము పరమ అధిష్టాతయగు అతనిని శరణు జొచ్చుచున్నాను. భాష్యము. సమస్తమునకు పైన ఒక పరమాధికారి కలడని బుద్ధిమంతుడు తెలుసుకొనగలుగును. విపత్తుల నుండి సజ్జనులను రక్షించుటకే ఆ పరమాధికారి వివిధ అవతారములలో అర్థించును. పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అని భగవద్గీత 4.8 యందు ధ్రువపరపబడినట్లు పాపకర్మలను నశింపజేయుట భక్తులను పరిరక్షించుట ఎన్నడి 2 ప్రయోజనముల కొరకు దేవదేవుడు పలు అవతారములను స్వీకరించును. గజేంద్రుడు అతనికే శరణు జొచ్చవలనని నిశ్చయించుకును. నిశ్చయముగా అది వివేకవంతమైన నిర్ణయమే. ప్రతి ఒక్కడు ఆ పూర్ణ పురుషోత్తముని ఎరిగి సంపూర్ణ శరణాగతిని పొందవలసి ఉన్నది. ఏ విధంగా మనము సుఖవంతులము కాగలమో బోధించుటకు ఆ దేవదేవుడు స్వయముగా అరుదించును. కేవలము మూర్ఖులు దుర్తులే ఆ పరమ అధిష్టాతను పరమ పురుషుని గాంచగలరు. శృతి మంత్రమున తైత్తిరీయోపనిషత్తు 2.8 ఇట్లు చెప్పబడినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవుని భీష్మాస్మాత్ వాత పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాత్ అగ్నిశ్చందశ్చ మృత్యుర్ధావతి పంచమః. దేవదేవుని భయం వల్లనే వాయువు వీచుచున్నది, సూర్యుడు వేడిమి వెలుతురును ప్రసరించుచున్నాడు, మృత్యు ఎల్లరును తరుముచున్నది. ఈ విధముగా పరమ నియామకుడు ఒకడున్నాడని తెలియవచ్చుచున్నది. ఈ విషయమే భగవద్గీత 9.10 యందు మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అని ధృవపరపబడినది. పరమ నియామకుని కారణముననే భౌతిక సృష్టి అంతయు చక్కగా పనిచేయుచున్నది. కనుక పరమ నియామకుడు ఒకడున్నాడని ఏ బుద్ధిమంతుడైనా అవగతం చేసుకొనగలడు. అంతేగాక ఆ పరమ నియామకుడును శ్రీకృష్ణునిగా, శ్రీ చైతన్య మహాప్రభువుగా, శ్రీరామచంద్రునిగా అరుదెంచి మనకు ఉపదేశము నొసగును. ఎట్లు భగవత్ శరణాగతి పొందవలెనో తెలియజేయను. ఆయన దుష్కృతులైన వారు శ్రీకృష్ణ భగవాన్ని శరణు జొచ్చరు. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమాః మృత్యుసర్వహరచ్చాహం సమస్తమును కబలించడి మృత్యువును నేనే అని భగవద్గీత యందు శ్రీకృష్ణుడు స్పష్టంగా పలికెను. అనగా మృత్యు దేహదారియగు జీవుని నుండి సమస్తమును హరించివేయను. నేను మృత్యువునకు భయపడను అని ఎవ్వరూ పలుకజాలరు. అది మిథ్యావచనం మాత్రమే. ఎల్లరూ మృత్యువునకు భయపడేది వారే. కానీ శ్రీకృష్ణుని శరణుజొచ్చిన వారు మృత్యువు నుండి బయటపడతారు. అయితే భక్తుడు మరణించడా అని ఎవరైనా వాదించిన అవకాశము కలదు. దేహం భౌతికమైనది కనుక భక్తుడు కూడా దేహంను విడవలసియే వచ్చును. కానీ భేదమేమనగా శ్రీకృష్ణునికి సంపూర్ణంగా శరణాగతుడైన వానికి, శ్రీకృష్ణునిచే రక్షింపబడు వానికి ప్రస్తుత దేహమే చివరి దేహం. మృత్యువాత పడే భౌతిక దేహమును అతడు తిరిగి పొందడు.
త్యక్తాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అని భగవద్గీత 4.9 యందు ఈ విషయం నిశ్చయము కావింపబడినది. దేహత్యాగం అనంతరము భక్తుడు భౌతిక దేహమును గ్రహింపక భగవద్ధామమును చేరును. మరణము ఏ క్షణమైనను సంభవించును. కనుక మనమందరము సదా ప్రమాద స్థితిలో ఉన్నట్టి వారమే. కేవలం గజరాజే మృత్యుభీతితో ఉన్నాడంట సరికాదు. కాలమనేది ముసలికి చిక్కి ఉండి ఏ క్షణమైనను మరణింపనున్నందున ప్రతి ఒక్కరూ మృత్యు భయమును కలిగి ఉండవలేను. కనుక దేవదేవుడు శ్రీకృష్ణుని శరణుజొచ్చి జన్మ మృత్యు భరితమైన ఈ భౌతిక జగత్తునందు జీవన సంఘర్షణ నుండి బయటపడుటయే అత్యుత్తమ మార్గం. ఈ అవగాహనకు వచ్చుటయే జీవిత చరమ లక్ష్యం. శ్రీమద్ భాగవతంలోని గజేంద్రుని సంకట పరిస్థితి అను అష్టమ స్కందమనందలి 2వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే 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 హరే. హరే హరే. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఈ యొక్క చివరి శ్లోకంలో ఎవరికి మనము శరణాగతి పొందాలి, ఎవరి శరణు వేడాలి అనేటువంటి చెప్తున్నారు అనమాట. గజేంద్రుడు చెప్తూ ఉన్నాడు అనమాట. సో సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఆ యొక్క పరమ నియామకుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన తెలియడు, కానీ ఏమిటి, ఆయన చాలా శక్తిమంతుడు. సో మనల్ని అందరినీ కూడా ఒక పెద్ద పాము అన్నమాట, కాలము అనేటువంటి సర్పము మన వెనకాలే వస్తూ ఉంది. ఎప్పుడు దొరుకుతాడా, కాటు వేద్దామా, మింగి వేద్దామా అని వస్తూనే ఉంది. ఎనీ టైం అది కాటేయడానికి రెడీగా ఉందన్నమాట. సో ఎవరైతే కనుక ఈ యొక్క సర్పానికి భయపడి ఆయా దేవదేవుని యొక్క రక్షణ కావాలి అని చెప్పి కోరుకుంటారో, ఆయన యొక్క పాద పద్మాలని ఆశ్రయం తీసుకుంటారో, అటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన ఏం చేస్తాడు? రక్షణ ప్రసాదిస్తారనమాట. సో ఆయన ఉండటం మూలంగా ఏమవుతుంది, ఈవెన్ మరణం కూడా పారిపోతుంది అనమాట. సో మరణ భయానికి భయం కలిగించేటువంటి ఆయన అన్నమాట ఆయన. సో కాబట్టి నిజమైన ఆశ్రయం అంటే ఆయనే, కాబట్టి ఆయన నేను ఆశ్రయం తీసుకుంటాను అని చెప్పేసి గజేంద్రుడు ఒక నిర్ణయానికి రావడం జరిగిందనమాట. సో ఆ విధంగా నిర్ణయానికి వచ్చారనమాట. సో ఇక్కడ చెప్తున్నారు భాష్యంలో ప్రభుపాదుల వారు తత్రే ఉపనిషత్ శృతి మంత్రాన్ని చెప్తున్నారు అనమాట. ఈ యొక్క గాలి వీస్తోంది కదా, గాలి వీస్తోంది అంటే ఎవరికి భయపడి ఆ గాలి వీస్తోంది? కృష్ణుడికి భయపడి. సూర్యుడు ప్రతిరోజు కూడా కరెక్ట్ గా అదే సమయానికి కొంచెం కూడా ముందు వెనకాల లేకుండా ప్రతిరోజు కూడా ఉదయిస్తూ ఉన్నాడు. మనం చూసాం కదా 5వ స్కందంలో ఆయన ఎలా సూర్యుడు ఏ విధంగా తిరుగుతూ ఉంటాడు, మొత్తం యొక్క మేరు పర్వతాన్ని సెంటర్ చేసుకుని తిరుగుతూ ఉంటాడు అనేటువంటి విషయం. ప్రతిరోజు కూడా ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోడు ఆయన. ఓ ఈ రోజు సండే కదా, ఐ టేక్ రెస్ట్ అని చెప్పనేమో అనుకోడు ఆయన. 24 గంటలు 365 రోజులు కూడా ఆయన యొక్క కక్షలో ఆయన తిరుగుతూనే ఉంటాడు అనమాట. అదేవిధంగా మృత్యువు కూడా ఏం చేస్తుంది, అందరినీ కూడా ఏం చేస్తుంది, తరుముతూ ఉందన్నమాట. అవన్నీ కూడా ఎవరికి భయపడి పని చేస్తూ ఉన్నాయి? పరమ నియామకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి అవన్నీ కూడా భయపడి పని చేస్తూ ఉన్నాయన్నమాట. సో కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి వాడు ఏం చేస్తాడు? ఆ యొక్క పరమ నియామకుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను ఆశ్రయం తీసుకుంటాడు. సో ఇదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఆ తర్వాత వచ్చే అధ్యాయము గజేంద్ర మోక్ష ప్రేయర్స్. సో అవేంటో మనము చూద్దాం. గజేంద్రుని శరణాగత స్తుతి 3వ అధ్యాయము. సో అధ్యాయ సారాంశం చదువుకుని ముగిద్దాం మనము. సో రేపటి నుంచి కూడా మనం ప్రేయర్స్ చేసుకుందాం మనం. సో గజేంద్ర శరణాగత స్తుతి. సో హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. నేను చదవలేదు, అవకాశం ఉంటే ఇవ్వండి ప్రభుజీ. అలాగే మాతాజీ. సో రాధమ్మ మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. ఆ తర్వాత శాంతకుమారి మాతాజీ మీరు మృత్యువు వ్యాధి లక్షణముల నుండి పూర్తిగా విడవడి ఉన్నాడు వరకు చదవండి. ఆ తర్వాత భాగ్యలక్ష్మి ప్రభుజీ నేను చదివాను ప్రభుజీ.
చదివేశారా మీరు? శాంత్ కుమారి మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. ఆ తర్వాత భాగ్యలక్ష్మి మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ లో వ్యాధి లక్షణం నుంచి పూర్తిగా విడివడి ఉన్నారు వరకు చదవండి. స్వప్నలత మాతాజీ నిజమునకు దగ్గర నుంచి రెండో పారాగ్రాఫ్ చివరి వరకు చదవండి. లక్ష్మీజీ మాతాజీ మూడో పారాగ్రాఫ్ చదవండి. నాలుగో పారాగ్రాఫ్ పాశం లక్ష్మి మాత చదవండి. చదవండి మాతాజీ. ప్రభుజీ నాకు కూడా అవకాశం ఎవరా? ఈ అధ్యాయం నందు గజేంద్రుడు చేసిన స్థుతులు వర్ణించబడినవి. ఆ గజరాజు పూర్వ జన్మమున రాజనియు భగవత్యార్థము అభ్యసించినని గోచరించున్నది. అదృష్టవశాత్తు అది ఆ ప్రార్థనను గుర్తుకు తెచ్చుకొని జిపింపు మొదలెడను. మొదట అది దేవదేవుని వందనము కావించను. ముసలి దాడికి గురి అయి విషమ పరిస్థితి ఎందు ఉన్న కారణమున చక్కగా స్థుతింపజాలని తన అశక్తతను పిదప అది ఎల్లడి చేసింది. అయినను అది మంత్ర జపముతో తన భావనను సముచిత వాక్కులతో ఇట్లు తెలుప యత్నించాను. అంతవరకేనా ప్రభుజీ గారు? అంతే మాతాజీ. అదే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. 3వ అధ్యాయం గజేంద్రుని శరణాగత స్థుతి, 2వ పారాగ్రాఫ్. దేవదేవుడు సర్వకారణ కారణుడు. ఆ ఆది పురుషుని నుండియే సమస్తము ఉద్భవించుచున్నది. ఈ సమస్త విశ్వమునకు ఆతడే మూల కారణము. సమస్త జగత్తు తన పైననే ప్రతిష్ఠితమై ఉన్నను ఆతడు దివ్యుడు. ఏలయనగా భౌతిక జగత్తునకు సంబంధించిన సమస్తమును ఆతడు తన బాహ్య శక్తి ద్వారా వనరించును. ఆధ్యాత్మిక జగము అనగా వైకుంఠము లేదా గోలోక బృందావనమునందు నిత్య విలసితుడై ఉండెడి ఆతడు నిత్య లీలానురక్తుడై ఉండును. భౌతిక జగత్తు అతని బాహ్య శక్తి అనగా ప్రకృతి యొక్క పరిణామము మాత్రమే. అట్టి ప్రకృతి అతని నిర్దేశంలోనే పనిచేయును. ఆ విధముగా సృష్టి స్థితి లయమనిడి కార్యములు వనగూడుచున్నవి. భగవంతుడు అన్ని కాలములలో ఉన్నప్పటికీ ఆ విషయంను అవగతము చేసుకునుట అభక్తునికి మిగుల కష్టము. దివ్యుడగు ఆ దేవదేవుడు ఎల్లరకు అనుభవైక వేద్యుడే. అయినను కేవలము విశుద్ధ భక్తులే అతని సన్నిధిని కర్మలను తెలుసుకొనగలరు. ఆ దేవదేవుడు జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధి అనేది లక్షణముల నుండి పూర్తిగా విడివడి ఉన్నాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. స్వప్నలత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. నిజమునకు శ్లోకం లేదు మాతాజీ, శ్లోకం కాదు, అనువాద సారాంశంలో నిజమునకు 2వ పారాగ్రాఫ్ లో 56వ పేజీలో మొదటి నుంచి. నిజమునకు ఈ భౌతిక జగత్తునందు ఎవడేని అతనిని ఆశ్రయించినచో అతడు కూడా దివ్య స్థితిలో నెలకొనగలడు. అటువంటి భక్తుని సంతృప్తి కొరకే పరిత్రాణాయ సాధూనాం భగవానుడు అవతరించి తన కర్మలను ప్రదర్శించును. అతని ఆవిర్భావ అంతర్ధానములు ఇతర లీలలు భౌతికములు కావు. ఈ రహస్యమును ఎరిగిన వాడు భగవద్రాజ్యమున ప్రవేశింపగలడు. పరస్పర విరుద్ధములగు విషయములన్నీ అతని యందు రాజీ పడగలవు. అతడు ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉన్నాడు. సమస్తమును నియంత్రించుచున్నాడు. సమస్త కర్మలకు సాక్షిగా ఉన్నాడు. సమస్త జీవులకు ఆదిమూలమై ఉన్నాడు. నిజమునకు సమస్త జీవులు అతని అంశలే. ఏలయనగా ఈ భౌతిక జగత్తునందలి సమస్త జీవులకు మూలమైనట్టి మహావిష్ణువుకు అతడే ఆది అయి ఉన్నాడు. మన ఇంద్రియ కర్మలను అతడు గమనించగలడు. ఆ దేవదేవుని అనుగ్రహముననే మన ఇంద్రియములు పనిచేయుచు వాంఛితమగు భౌతిక ఫలితములను సాధించుచున్నవి. సమస్తమునకు అతడే ఆదిమూలమైనను దేని చేతను అంటబడడు. ఈ ప్రకారం అతడు బంగారు గనిని పోలియున్నాడు. ఆభరణములోని బంగారమునకు బంగారు గనియే కారణమైనను అది ఆ ఆభరణమునకు భిన్నమై ఉండును. అట్టి దేవదేవుడు పంచరాత్ర విధానముచే అర్చింపబడువాడు. మన జ్ఞానమూలము ముక్తిదాత అతడే. కనుక భక్తుల ఉపదేశమును అనుసరించి విశేషముగా గురుదేవుని అనుసరించి అతని మన విషయమున సత్వగుణము కప్పబడి ఉన్నను గురు సాధు ఉపదేశములను అనుసరించడం ద్వారా మనము భవబంధముల నుండి బయటపడగలము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. ఆ దేవదేవుని
స్వప్రకాశమానమగు భౌతిక రూపమును అభక్తులు ఆరాధింతురు. అతని నిరాకార తత్వమును జ్ఞానులు ఆరాధింతురు. అతని పరమాత్మ తత్వమును యోగులు తెలుసుకునెదరు. కానీ అతని ఆది రూపము కేవలము భక్తులకే బోధపడును. అట్టి దేవదేవుడు తన గీతోపదేశము ద్వారా అవిద్యను నశింపజేయగల సమర్థుడు. దివ్యగుణ సాగరుడైన అతడు దేహాత్మ బుద్ధి నుండి విడివడిన ముక్త పురుషులకే లభ్యుడు. తన నిర్హేతుక కరుణచే అతడు బద్ధజీవుని భవబంధముల నుండి విడిపించి భగవద్ధామమునకు చేర్చగలడు. అచట జీవుడు భగవంతునికి స్వపార్షుడగును. అయినను విశుద్ధ భక్తుడు భగవద్ధామమును చేరగోరక ఈ భౌతిక జగత్తునందే తాను చేసే సేవలో కొనసాగుచు తృప్తి చెందును. విశుద్ధ భక్తుడు భగవంతుని ఏదీనూ కోరడు. జీవితం యొక్క భౌతిక భావన నుండి విడివడి భగవంతుని దివ్యమగు ప్రేమ భక్తిలో నెలకొనవలెననియే అతడు ప్రార్థించును. అంతేనా అండి ప్రభుజీ? అంతే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ ప్రకారము గజేంద్రుడు నేరుగా దేవదేవుని స్తుతించాను. దేవదేవుడు దేవతలలో ఒకడనుచు అతడు పొరపడలేదు. అప్పుడు దేవతలెవ్వరునూ గజేంద్రుని చెంతకు రాలేదు. చివరకు బ్రహ్మరుద్రాదులు కూడా రాలేదు. కానీ దేవదేవుడగు నారాయణుడు గరుడ వాహనారూఢుడై గజేంద్రునికి దర్శనమిచ్చెను. అప్పుడు ఆ గజేంద్రుడు తన తొండమునెత్తి భగవానునికి వందనము కావించెను. నారాయణుడు వెంటనే ముసలితో పాటు గజమును నీటి బయటకు లాగెను. పిదప ముసలిని సంహరించి గజేంద్రుని రక్షించెను. హరే కృష్ణ ప్రభు. శ్రీ బాధారాయణిరువాచ ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాదయామను హృది జజాపా పరమం జాప్యం రాజ్యమ్యాన్యనుశిక్షితం. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ పద్మిని మాతాజీ చదవండి. భాష్యంలో రెండో పారాగ్రాఫ్ శాంతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. పిదప గజేంద్రుడు పరిపూర్ణమగు బుద్ధితో మనస్సును హృదయమున సుస్థిరపరచి పూర్వజన్మమున ఇంద్రదుమ్యునుగా ఉన్నప్పుడు నేర్చిన మంత్రమును కృష్ణానుగ్రహమున గుర్తు తెచ్చుకొని స్మరింపసాగెను. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము ఇటువంటి జ్ఞాపకమును గురించి భగవద్గీత 6వ అధ్యాయంలో 43-44 శ్లోకం యందు ఇట్లు వర్ణితమైనది. తత్ర తం భక్తి సంయోగం లభతే పార్థావదేహికం యతతే చోతతో భూయః సంసిద్ధౌ కురు నందన పూర్వాభ్యాసేన తేనైవ క్రియాయతే పునః. భక్తి యోగమును నెలకొనిన వ్యక్తి ఒకవేళ పతనము చెందినను పూర్తిగా భ్రష్టుడు కాడనియు కాలక్రమున భగవంతుని గుర్తు తెచ్చుకునే స్థితిలో అతడు ఉంచబడుననియు ఈ శ్లోకంలో ఆశ్వాస మసుకబడినది. మున్ముందు వివరింపబడినట్లు గజేంద్రుడు పూర్వజన్మున ఇంద్రద్యుమ్నుడనడి రాజు ఒకానొక కారణము చే అతడు గజరాజు జన్మను పడియవలసి వచ్చెను. ఇప్పుడు ఆ గజరాజు సంకట పరిస్థితిలో చిక్కుకొనను. ప్రస్తుతము మానవతేర దేహంలో ఉన్నప్పటికీ గజేంద్రుడు తన పూర్వజన్మలో నేర్చిన స్తోత్రమును జపింపసాగెను. యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. పూర్వత్వ సాధనకే మనుజునికి శ్రీకృష్ణుడు తనను తిరిగి స్మరించే అవకాశం వసుగును. ఈ విషయం ఇట్లు నిరూపితమైనది. గజేంద్రుడు సంకట పరిస్థితికి గురి అయినప్పటికీ గత జన్మలో చేసిన భక్తిని గుర్తు చేసుకొనుటకు అది అవకాశముగా అయ్యను. దాని వలన దేవదేవుడు శీఘ్రంగా అరుదించి అతనిని రక్షించను. హరే కృష్ణ ప్రభుజీ. దండప్రణం. హరే కృష్ణ. కనుక కృష్ణ భక్తి భావనలో ఉన్న భక్తులందరకు మంత్ర జపము తప్పనిసరి అయి ఉన్నది. అనగా ప్రతి ఒక్కరూ హరే కృష్ణ మహామంత్రమును దానితో పాటు చింతామణి ప్రకర సద్మసు అనడి బ్రహ్మ సమిత స్తోత్రమును నృసింహ స్తోత్రమును ఇతో నృసింహ పరతో నృసింహ ఎతో ఎతో యామి తతో నృసింహ జపకీర్తనలు కావింపవలెను. ఈ జన్మలో ఆధ్యాత్మిక చేతనము పరిపూర్ణము కానప్పటికీ
రాబో జన్మలో అది పశు జన్మము అయినప్పటికీ కృష్ణ భక్తిని మరచిపోనట్లుగా ప్రతి భక్తుడు మహామంత్ర జపమును శ్రద్ధగా చేయవలసి ఉండును. కాని నిజమునకు భక్తుడు ఈ జన్మలోనే తన కృష్ణ భక్తిని పరిపూర్ణమర్చుకొనుటకు యత్నింపవలెను. ఏలయనగా కృష్ణుని కృష్ణోపదేశములను అవగతము చేసుకొనినంతటా మనుజుడు దేహ త్యాగానంతరము కృష్ణధామమునే చేరగలడు. భక్తి యత్నములో కొంత పతనము కలిగినను ఆ చేసిన అభ్యాసము మాత్రము వ్యర్థము కాదు. ఉదాహరణకు అజామిరుడు చిన్నప్పుడు తన తండ్రి నిర్దేశమున నారాయణ మంత్రోచ్చారణమునే అభ్యసించి ఉండెను. కాని యవ్వనమున అతడు పతితుడై త్రాగుబోతు, శ్రీరంపటుడు, దుర్మార్గుడు, చోరుడు అయ్యను. అయినను పుత్రుని పిలిచెడు ఉద్దేశముతో నారాయణ నామమును పలికినందున అతడు ఆధ్యాత్మిక పూర్ణత్వమును బడిచెను. పరమ పాపి అయినప్పటికీ అతడు ఆ విధముగా ఆధ్యాత్మిక పురోగతిని సాధించెను. కనుక ఎటువంటి పరిస్థితులలోనూ మనము హరే కృష్ణ మహామంత్రమును మరువరాదు. అది మనలను మహా విపత్తు నుండి కాపాడగలదు. ఈ విషయమును మనము గజేంద్రుని జీవితమున గాంచుచున్నాము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడి నుంచి కూడా మనకి ఇంకా గజేంద్రుడి యొక్క ప్రార్థనలు మనకి మొదలవుతాయి అన్నమాట. సో ఇక్కడి నుంచి మనం రేపు కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. 2వ శ్లోకం నుంచి ఏ శ్లోకం వరకు ప్రభు?